హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా స్టైల్లో ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకుని వాటిని సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అలాగే నేను ముందుగా ఒక 3 వరకు ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టుకున్నాను. చింతపండును కూడా ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి. తగినంత కారము, ఉప్పు, పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని 20 మినిట్స్ వరకు సిమ్లో ఉంచుకోవాలి. మనకు పులుసు మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. అంతే, 5 మినిట్స్లో ఎగ్ పులుసు రెడీ అవుతుంది. చివరిలో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులుసు.